ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ప్రియ భగవద్బంధువులారా, మనం శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో గత 27 రోజులుగా నన్నయ్య గారి విరచితమైనటువంటి ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో 5వ ఆశ్వాసాన్ని పూర్తి చేసుకోగలిగాం. నిన్నటి రోజున ద్రోణుడు హస్తినాపురానికి రావడం, అక్కడ పాండవులకి కౌరవులకి గురువుగా భీష్ముడి చేత నియమితుడు కావడం, ఆ తర్వాత ఏకలవ్యుడి యొక్క వృత్తాంతం చెప్పుకున్నాం. ఆ తర్వాత ద్రోణుడు తన యొక్క శిష్యులని పరీక్షించటం, ద్రోణుడిని అర్జునుడు మొసలి బారి నుండి కాపాడటం మొదలైనటువంటి విశేషాలన్నీ కూడా 5వ ఆశ్వాసంలో పూర్తి చేసుకున్నాం. ఈ రోజున 6వ ఆశ్వాసంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీజయ విభాసి వినమద్రాజన్య కిరీటమణి విరాజిత పాదాంభోజ భువనైక సుందర రాజాన్వయ తిలక రాజరాజ నరేంద్ర అని కృతి భర్త యొక్క స్మరణతోటి నన్నయ్య గారు ప్రారంభం చేశారు. సంపదతోటి విజయంతో వెలుగొందుతూ వంగి నమస్కారం చేస్తున్నటువంటి రాజుల యొక్క కిరీటాలలోని మణుల యొక్క కాంతుల వల్ల ఎంతో ప్రకాశించే పాదపద్మాలు కలిగినటువంటి, లోకమంతటికి అందగాడైనటువంటి, చంద్రవంశ శ్రేష్ఠుడైనటువంటి ఓ రాజరాజ నరేంద్ర అని సంబోధిస్తున్నాడు. ఆశ్వాస ఆరంభ పద్యాన్ని శ్రీకారంతో ప్రారంభించారు నన్నయ్య గారు. అలాగే కృతిపతి యొక్క గుణ విశేషాలు కొనియాడుతూ అతన్ని సంబోధించాడు. కథ మొదలు పెట్టడం అనేటువంటి ఒక సంప్రదాయం ఏదైతే ఉందో అది నన్నయ్య గారు ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చినటువంటి తెలుగు కవులు చాలామంది దీన్ని పాటించడం జరిగింది. శౌనకుడు మొదలైనటువంటి మహామునులకి మహాభారత కథని చెబుతూ ఉన్నటువంటి రౌమహర్షణి, అంటే రోమహర్షణి కొడుకు పేరు రౌమహర్షణి అవుతాడు, చెబుతూ ఈ విధంగా అన్నాడు: ఓ శౌనకాదులారా, ఆ విధంగా శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నటువంటి కురుకుమారుల యొక్క విద్యా నైపుణ్యాన్ని వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, సోమదత్తుడు మొదలైనటువంటి పెద్దలందరి ముందు ప్రదర్శింపజేయాలనుకున్న ద్రోణాచార్యుడు ఒకనాడు ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నాడు అని ఇక్కడ మళ్ళీ కథ ప్రారంభం చేస్తున్నాడు. ఇక్కడ మనం ఇక కుమార అస్త్ర విద్య సందర్శనం అనేటువంటి ఘట్టాన్ని ప్రారంభం చేసుకుందాం. ద్రోణాచార్యుడు ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఘోర అస్త్ర శస్త్ర విద్యల
నారూఢత మిగుల నిపుణులైరి కుమారుల్ మీరలు వీరల విద్యా పారవమునను ఎరుంగవలయు భవదీయ సభన్. మహారాజా, భయంకరమైనటువంటి శస్త్రాస్త్ర విద్యలయందు సమగ్రంగా అభ్యాసం చేసినటువంటి మీ కుమారులు కౌరవులు పాండవులు ఆ విద్యలలో మంచి నేర్పరులయ్యారు. మీరు సభలో వాళ్ళ యొక్క నేర్పును తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఆ విధంగా ద్రోణాచార్యుడు చెప్పగానే అట్లాగే చేద్దామని ధృతరాష్ట్రుడు అన్నాడు. ఇక వెంటనే విదురుడిని పిలిపించాడు. పిలిపించి కురుకుమారుల యొక్క శస్త్రాస్త్ర విద్యా ప్రదర్శనకి అందమైనటువంటి రంగస్థలాన్ని సిద్ధం చేయించమని ఆజ్ఞాపించాడు. విదురుడు కూడా శాస్త్ర ప్రకారం చుట్టుకొలత పొడవు ఉండేటట్లుగా చెట్లను పొదలను పుట్టలను తీసేయించాడు. ఉత్తర భాగంలో వాటమైనటువంటి పల్లపు ప్రదేశాలు ఏర్పాటు చేశాడు. మిట్ట పల్లాలను చదును చేయించాడు. ఆ స్థలంలో ఉన్నటువంటి ముళ్ళు రాళ్ళు ఎముక ముక్కలు అన్నీ కూడా ఏరేయించాడు. ఎముకలు ఉండకూడదు, ముళ్ళు ఉండకూడదు. మనం కూడా ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక 3 అడుగులో 4 అడుగులో మట్టి తీస్తాం. దాన్ని బిల్లుడు తీయటం అంటారు. ఎందుకని? ఆ స్థలం పూర్వం ఏం చేశారో ఎవడికి తెలియదు. అక్కడ ఏదైనా జంతువులు చనిపోయి ఉండొచ్చు, ఇంకేదో ఎముకలు ఉండొచ్చు, వెంట్రుకలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా దూష్యమైన పదార్థాలు. అందుకని వాటన్నిటినీ ఏరేయించి దుమ్మును అణగొట్టించాడు. నీళ్లు కొడితే దుమ్మణిగిపోతుంది కదా. అలాగే ప్రేక్షకులు కూర్చొని చక్కగా చూడటానికి పలు విధాలైనటువంటి ఇళ్లని మణులతో అలంకరించినటువంటి మంచెలు అంటే తెలుసు కదా, పొలాల్లో పూర్వం మంచెలు ఏర్పాటు చేసుకునేవాడు. అదే ఇప్పుడు మనం గ్యాలరీ అనుకుంటున్నాం, ఇప్పుడు ఉండే స్టేడియం అనుకుంటున్నాం. స్టేడియం ఏర్పాటు చేయించాడు. లోపల వాకిళ్ళని వెలుపల వాకిళ్ళని జెండాలతోటి అరటి స్తంభాలతోటి పూలమాలలతోటి అద్భుతంగా అలంకరింపజేయించాడు. అన్ని దిక్కుల్లో శాంతి పూజలు జరిపించాడు. ఇది ముఖ్యం. రంగస్థలాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేయించాడు. పంచాంగం ప్రకారం ఒక మంచి రోజులో శుభముహూర్తంలో మన ధృతరాష్ట్రుడు గాంధారీదేవి ముందు నడుస్తూ ఉండగా 100 మంది భార్యలు వెనకాల నడుస్తున్నారు. ధృతరాష్ట్రుడు ఆయన వెనక పట్టపురాణి గాంధారీదేవి, వాళ్ల వెనకాల 100 మంది భార్యలు. అందరు కూడా రకరకాలైనటువంటి ఆభరణాలు అలంకరించుకున్నటువంటి వాళ్ళై ఇంకా అనేక మంది స్త్రీలతోటి వస్తూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి మంది మార్బలంతో బంగారంతో నిర్మించిందైనటువంటి ఇంట్లో కురుకుమారుల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శన లోపల కూర్చొని చూడటానికి ఏర్పాటు చేశారు. అటువంటి గొప్ప భవనం, అందులో ప్రవేశించాడనమాట ధృతరాష్ట్రుడు తన యొక్క భార్యలతోటి. ఈ రంగస్థలం యొక్క అధునాతన రూపమే ఇవాళ మన వాళ్ళు ఆడుతున్నటువంటి స్టేడియంస్. క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి, అలాగే అవుట్డోర్ ఇండోర్ స్టేడియంస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అవన్నీ వాటి యొక్క రూపమే, ఇంకా వేరే కాదు. కుంతీదేవి తన యొక్క కుమారుల యొక్క విద్యా నైపుణ్యాన్ని చూడాలనేటువంటి కుతూహలంతో ఈ ధృతరాష్ట్రుడి దగ్గర గాంధారి పక్కన ఎంతో సంతోషంగా ఉన్నది. కొడుకుల యొక్క విద్యా నైపుణ్యాన్ని కళ్ళారా చూడగోరేటువంటి మాతృమూర్తి యొక్క మానసిక స్థితికి సంకేతంగా ఒక అద్భుతమైన పదం ప్రయోగించారు నాన్నయ్య గారు.
ఉన్మీలిత నళిన నేత్ర అన్నారు. అంటే విప్పారినటువంటి తామరల వంటి కన్నులతోటి చూస్తుందని ఆమె. ఎందుకన్నాడు ఈ విధంగా? కళ్ళు ఉండి కూడా కళ్ళకి గంతలు కట్టుకున్నటువంటి గాంధారి పక్కన విప్పారినటువంటి కన్నులు గల కుంతి కూర్చోవడం ఇక్కడ విశేషం. ఇక్కడ తులనాత్మక సౌందర్యాన్ని వెలార్చేటటువంటి స్థిర చిత్రంగా మనం భావించవచ్చు. అది నన్నయ్య గారి యొక్క ప్రతిభ. ఆ తరువాత వ్యాస మహర్షిని ముందు పెట్టుకొని బ్రాహ్మణుల యొక్క సమూహం, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమదత్తుడు మొదలైనటువంటి గురుబంధ మిత్రుల యొక్క సముదాయం, అపరిమితమైనటువంటి మంత్రి సామంత మండలాధిపతుల యొక్క సమూహం, గాయక వైతాళిక శ్రేష్ఠులు, ఎవరికి నియమించినటువంటి స్థానాల్లో వాళ్ళు వరుసగా కూర్చున్నారు. అందరికీ ఆసనాలు ఏర్పాటు చేశారు. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఉంటాయి ఆసనాలు. అందరు కూడా చక్కగా కూర్చున్నారు. భేరులు మోగి అస్త్ర విద్యా ప్రదర్శనోత్సవం చూడడానికి వచ్చినటువంటి క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వివిధ జాతి జనుల యొక్క కలకలం ప్రళయకాల సముద్ర ఘోషలాగా ఉండింది. అంటే అంతమంది వచ్చారు. అంత ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉన్నారు, కేరింతలు కొడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ద్రోణాచార్యుడు తెల్లటి వస్త్రాలు ధరించాడు. చక్కటి ఆభరణాలు, పూలదండలతోటి, గంధంతో, ఎడమ భుజం మీద యజ్ఞోపవీతంతో, నెరిసినటువంటి వెంట్రుకలతోటి, నెరిసిన గడ్డంతో, మీసంతో, ప్రకాశిస్తున్నటువంటి దేహంతో ఉన్నాడు. అంత అద్భుతంగా వర్ణించాడు ద్రోణాచార్యుడు. ధవళ వస్త్రాలు ధరించాట ఆయన. ఆయన రంగమధ్యంలో కొడుకు అయినటువంటి అశ్వత్థామతో కలిసి మేఘాలు విడిచి నిర్మలమైన ఆకాశ మధ్యంలో అంగారక గ్రహ సహితుడై ప్రకాశించే సూర్యుడులాగా ఉన్నట్టు ఆయన. ఆయన సూర్యుడైతే ఆయన కొడుకు అంగారగ్రహంలాగా పోల్చాడు. అనేక మంది బ్రాహ్మణోత్తములు పుణ్యాహవచనం చేశారు. అలా చేసిన తర్వాత ఇక్కడ పోలిక చూడండి, అద్భుతమైన పోలిక. ధనుర్విద్యా భాస్కరుడైనటువంటి ద్రోణుణ్ణి సూర్యుడితో పోల్చాడు. రాక్షసావేశపరుడైన అశ్వత్థామని అగ్నిగ్రహమైనటువంటి అంగారకుడితో పోల్చాడు. ఇది ఎంతో సముచితంగా ఉన్నది చూడండి. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ రెండు గ్రహాల వలె మహా తేజస్సులు, దాంట్లో ఎక్కడా అనుమానం లేదు. బలమైనటువంటి హస్తాలు కలిగిన వాళ్ళు, అల్లెత్రాటి దెబ్బ తగలకుండా ఉడుముతో చేసినటువంటి కవచాలు వేళ్లకు తొడుక్కున్నటువంటి వాళ్ళు, బాణాలు నిండుగా ఉండే అమ్ముల పొదులు కలిగిన వాళ్ళు, గొప్పవైనటువంటి ధనస్సులు, కవచాలు ధరించిన వాళ్ళు, ఉన్నత గుణాల చేత రాణించేవాళ్ళు అయినటువంటి విద్యార్థులు. ఎవరు వాళ్ళు? పాండవులు, కౌరవులు. ద్రోణాచార్యుడి యొక్క వెనకాల, ధర్మరాజు పక్కన వయోధర్మాన్ని బట్టి వరసగా రంగమధ్యంలో నిలబడ్డారు. గురువుగారి వెనకాల ఉన్నారు. మొట్టమొదట ధర్మరాజును నిలుపుకున్నారు. ఆ వెనక వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వయస్సులను బట్టి నిలబడ్డారు. ఆ విధంగా నిలబడి ఎర్రటి గంధాన్ని దేహానికి పూసుకున్నారు. ఎర్రటి పూలదండలు ధరించారు. మెడలో వస్త్రాలు, సొమ్ములు ధరించారు. ఎర్రటి జెండాలు చేత పట్టుకున్నారు. ఎర్రబడ్డ కనుకులుకలతో ఉన్నటువంటి వాళ్ళు ద్రోణాచార్యుడి యొక్క ఆజ్ఞతోటి ఏం చేశారో చెబుతున్నాడు నాన్నయ్య గారు. ఇక్కడ ఎరుపు రంగు ఎందుకు వాడాడు అంటే, పూలు కానీ దండలు కానీ, రక్తవర్ణం అనేది వీర రౌద్ర రసస్ఫోరకం. అందుకని రసోచిత భావన వర్ణనం కోసం నన్నయ్య గారు ఆ విధంగా రాశారు. ఆ విధంగా
నిలబడి ఉన్నటువంటి పాండవులు కౌరవులు చూడముచ్చటగా లోకంలో ఉన్నటువంటి రాజకుమారులు అందరితో కూడి ఉన్నారు. అంటే అనేక మంది శిష్యులుగా చేరారు అనుకున్నాం కదా మనం. వాళ్ళు కత్తి డాలు విన్యాసాలతో తాము గడించినటువంటి నేర్పుని, తమ పేర్లు పొదిగినటువంటి బాణాలు వేసి లక్ష్యాన్ని ఛేదించడంలో సాధించిన సామర్థ్యాన్ని, గుర్రాలని, మదపుటేనుగులను, రథాలను అధిరోహించడంలో ఆర్జించిన నైపుణ్యాన్ని, ఈట మొదలైనటువంటి ఆయుధాలను ప్రయోగించడంలో తాము పొందినటువంటి నైపుణ్యాన్ని ప్రజలందరూ చూసి సంతోషించేటట్లుగా, కొనియాడేటట్లుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ముందర కూడా ప్రదర్శించారు. అంటే ఎవరికి వచ్చిన విద్యలు వాళ్ళు ప్రదర్శించారు. దానికోసమేగా రంగస్థలం పెట్టింది. ఇప్పుడు అసలైంది మొదలైంది. భీముడికి దుర్యోధనుడికి గదాయుద్ధం. అంతులేనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి భీముడు దుర్యోధనుడు మంచి గదలు పట్టుకున్నారు చేతుల్లో. మహాక్రోధంతో ఒకే శిఖరం ఉన్న ఎత్తైనటువంటి పర్వతాల జంటల్లాగా ఉన్నారు వాళ్ళు. చూస్తే అదొక కొండ ఇదొక కొండ, రెండు కొండల్లాగా. ఆడ ఏనుగు కారణంగా కోపించినటువంటి మదపుటేనుగుల జంటలాగా ఉన్నారు. ఒకరినొకరు తాకి ఎడమ నుండి కుడివైపుకి, కుడివైపు నుండి ఎడమ వైపుకి చిత్రమైనటువంటి వలయాకార పద్ధతిలో తిరుగుతూ తమ యొక్క గదాయుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ దుర్యోధనుణ్ణి భీముణ్ణి మదపుటేనుగుల జంటతో పోల్చడం వల్ల అర్థం ఏమవుతోంది? వాళ్ళిద్దరు కూడా ఉన్నతమైన ఆకారం, బలంలో సమానంగా, మాత్సర్య తీవ్రత చక్కగా వ్యక్తం చేశారు నన్నయ్య గారు. గదాయుద్ధాన్ని వర్ణిస్తున్నారు నన్నయ్య గారు. అవనీ చక్రము పాదఘాతహతిల్ అల్లాడంగా అచ్చుగ్రంబై రవహంకార రవంబుల్ వియదాగారం బెల్ల భేదిల్ల పాండవ కౌరవ్య గదా విఘట్టన మకాండ్ర ప్రోద్ధితమై భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టం బయ్యే ఘోరాకృతి. ఇది నన్నయ్య గారి యొక్క రచన. యుద్ధం ఎట్లా అయితే భీకరంగా ఉంటుందో పదప్రయోగం కూడా అట్లానే ఉంటుంది. మత్తేభయ వృత్తంలో రాశాడు. ఎందుకని వాళ్ళిద్దరినీ ఏనుగులతో పోల్చాడు కదా. మరి రెండు ఏనుగులు పోరాటాన్ని కూడా వృత్తం కూడా అదే తీసుకున్నారు. మత్తేభం వాళ్ళ యొక్క పదఘట్టనలతోటి భూమండలం చెలించిపోతూ ఉన్నది. మహాభయంకరమైనటువంటి హుంకార ధ్వనులతోటి ఆకాశం బద్దలయ్యేటట్టుగా ఉంది. భీమ దుర్యోధనుల యొక్క గదల తాకిడికి ఆకాశంలో ఏర్పడి, అకాలంలో ఏర్పడి భయంకర రూపంతో మున్ముందు రాబోయేటటువంటి కురుపాండవ సంగ్రామాన్ని ఇప్పటికిప్పుడే స్పష్టంగా సూచిస్తున్నది అని నన్నయ్య గారు అన్న. అంటే కురుక్షేత్ర యుద్ధంలోని చివరి ఘట్టం భీమ దుర్యోధనుల యుద్ధమే, గదాయుద్ధమే. యుద్ధం కూడా కాదు ఇంకా మాట్లాడితే, ద్వంద్వ యుద్ధం. దానికి ఈ గదాయుద్ధ ప్రదర్శన వ్యంజకంగా కనిపిస్తోంది. ఇదొక వస్తుధ్వని శిల్ప విశేషం. అంతేకాకుండా యుద్ధ ఉద్రేకాన్ని కూడా ఇక్కడ ధ్వనింపజేస్తున్నారు నన్నయ్య గారు. ఆ రాకుమారుల యొక్క విద్యా పారంగత్వాన్ని తెలిపే విధంగా ఆ విద్యా ప్రదర్శనల గురించి విద్వాంసుడైనటువంటి విదురుడు ఆ గాంధారి ధృతరాష్ట్రులకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకని వాళ్ళిద్దరు చూడలేరు కాబట్టి విదురుడే వాళ్ళకి నేత్రాలు చెప్తూ ఉన్నాడు జరిగేదంతా. లైవ్ టెలికాస్ట్ అంటాం కదా, అది ప్రత్యక్ష ప్రసారం, ప్రత్యక్ష శాబ్దిక ప్రసారం. అప్పుడు భీమ దుర్యోధనుల యొక్క గదా కౌశలం చూస్తున్నటువంటి ప్రజలు పక్షపాతంతో కోపావేశాలు పెంచుకొని
ఒకరినొకరు అనుకుంటున్నటువంటి మాటలు విని అస్త్రవిద్య ప్రదర్శన రంగం భగ్నమవుతుందనేటువంటి భయంతో ద్రోణాచార్యుడు అశ్వత్థామని పంపించాడు. జనరల్గా ఇద్దరు పోరాటం చేస్తుంటే, రెండు జట్లు పోని క్రికెట్ ఆడుతుంటే ఆ జట్టుని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ఈ జట్టుని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అందులో 4 కొడితే వాళ్ళ కేరింతలేస్తారు, అవుట్ అయితే కేరింతలేస్తారు. అది సహజం కదా. ఇక్కడ కూడా దుర్యోధనుడి వర్గం, భీముడి వర్గం ఇద్దరు కూడా చాలా సంభ్రమాశ్చర్యాలతోటి చూస్తున్నారు. ఇది దారుణంగా పరిణామం చెందింది అని భావించాడు ద్రోణుడు. వీళ్ళిద్దరూ తమకు తెలిసినటువంటి విద్యను ప్రదర్శిస్తున్నారని అనిపించాలి ఆయనకి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉండేటువంటి క్రోధావేశాలని చూపించుకుంటున్నారు అనిపించింది. వెంటనే కొడుకును పిలిచాడు అశ్వత్థామని. వెళ్ళి ఆ భీమ దుర్యోధనుల మధ్య నిలబడి సముద్ర ఘోషలాగా మోగుతున్నటువంటి వాద్యధ్వని మాన్పించాడు. నా ప్రియశిష్యుడైనటువంటి అర్జునుడి యొక్క ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూడండి అని ప్రకటింపజేశాడు కొడుకు చేత. ఆ యుద్ధాన్ని ఆపేశాడు. ఇక్కడ రంగస్థలం రణభూమిగా మారే ప్రమాదం ఏర్పడింది. అందువల్ల ఆచార్యుడు ఆ ప్రదర్శనను ఆపివేయించాడు. కాగా మానవ హృదయం మీద ధ్వనుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకనే చూడండి, సినిమాల్లో కూడా ఫైట్స్ అవి వచ్చినప్పుడు నేపథ్య సంగీతం కనుక లేకపోతే మనం ఆ ఫైట్ను చూడలేం. అందుకని అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడతాడు అక్కడ. ఇక్కడ కూడా వాళ్ళిద్దరూ గదాయుద్ధం చేస్తుంటే ఆ భేరీ భాంకారాల యొక్క శబ్దాలు ఉన్నాయి. ఆ శబ్దాల యొక్క ధ్వనులకు ఇంకా వీళ్ళు రెచ్చిపోతున్నారు. అందుకని ఆ వాద్యధ్వనులను ఆచార్యుడు ఆపివేయించాడు. ఇక అర్జునుడి యొక్క అస్త్ర విద్య ప్రదర్శన ప్రారంభం అవుతోంది. అర్జునుడిని వర్ణిస్తున్నాడు ముందు నన్నయ్య గారు. హారి విచిత్ర హేమ కవచావృతుడు ఉన్నత చాపచారుడు దీర్ఘోరుభుజుండు భాస్వదశితోత్పల్పవరుడు ఉత్పలవర్ణుడు. అది అక్కడ భాస్వత్ అశితోత్పలవర్ణుడు, అశితం తెల్లటి కలువ. సేంద్రచాపశంపారుచి మేఘమోయనంగా పాండవ మధ్యముడొప్పి బద్ధతూణీరుడు రంగమధ్యమున నిల్చే జనంబులు తన్ను చూడగం. మిగతా వాళ్ళను వర్ణించనటువంటి నన్నయ్య గారు అర్జునుడిని వర్ణిస్తున్నాడు. ఎందుకని? ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామం అంతా అర్జునుడి చేతి మీదుగా నడిచింది. అదే కాదు, ఈ తర్వాత ఘట్టంలో కర్ణుడు రాబోతున్నాడు. కర్ణుడిని కూడా వర్ణించాడు నన్నయ్య గారు. అది చూస్తాం మనం. మరి కర్ణుడిని వర్ణించి అర్జునుడిని వర్ణించకపోతే ఎట్లా? మనందరికీ ప్రీతిపాత్రుడు కదా అర్జునుడు. ఎందుకని? ధర్మపక్షంలో ఉన్నారు కాబట్టి మనకు ప్రీతి, అంతే తప్ప అర్జునుడు మనకేమో చుట్టమో బంధువు అని కాదు నా ఉద్దేశం. ఎట్లా ఉన్నట్టు అర్జునుడు మిసమిసలాడే నల్లటి కలువ రంగులో ఉన్నాడు. నల్లటి కలువ. కృష్ణుడు ఎట్లా ఉంటాడో, ద్రౌపది ఎలా ఉంటుందో, వేదవ్యాసుడు ఏ రంగులో ఉంటాడో అర్జునుడు కూడా అదే రంగులో ఉంటాడు. నల్ల కలువ రంగులో ఉన్నాడు. పాండవులలో మధ్యముడు అయినటువంటి అర్జునుడు మనోహరమై వింత వింత రంగుల యొక్క బంగారు కవచం తొడుక్కొనున్నాడు. పొడవైనటువంటి శ్రేష్టమైనటువంటి తన హస్తానికి అందమిచ్చినటువంటి ఎత్తైనటువంటి ధనస్సు ధరించాడు. అమ్ముల పొదులు కట్టుకున్నాడు భుజాలకి. ప్రజలంతా తన్నే చూస్తూ ఉండగా ఇంద్రధనస్సుతో మెరుపు కాంతితో కూడినటువంటి మేఘమా అన్నట్లుగా రంగమధ్యంలో అందంగా నిలబడ్డాడు. ఇంద్రధనస్సుతోటి మెరుపు కాంతితోటి కూడినటువంటి మేఘంలాగా ఉన్నాడు అన్నాడు.
నరుని ఇంద్రాత్మజుని ఇంద్రావరజసఖున్ వీరు పాండవ ప్రవరు ధనుర్ధరు జూచి చూపరులెల్లన్ పరమాద్భుత చిత్తులగుచు పలికిరి తమలోన్. ఆ నరుడు సాక్షాత్తు ఇంద్రుడి యొక్క వరప్రభావం వల్ల పుట్టినటువంటి వాడు, ఉపేంద్రుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడు. కానీ వాస్తవానికి శ్రీకృష్ణుణ్ణి ఇప్పటి వరకు వాళ్ళు చూచిందే లేదు. కేవలం ద్రౌపదీదేవి స్వయంవరంలో మాత్రమే కనిపిస్తారు, అప్పటిదాకా కనపడ్డు. కానీ భావి కాలంలో శ్రీకృష్ణుడు స్నేహితుడైన, ఎందుకని మేనత్త కొడుకు, ఈయన నరుడు యొక్క అంశతో వచ్చినవాడు, కృష్ణుడు నారాయణుడు యొక్క అంశతో వచ్చినవాడు. కాబట్టి వాళ్ళిద్దరూ స్నేహితులు. పైగా వీరుడు, పాండవులలో శ్రేష్ఠుడు, మంచి ధనుర్ధారి అయినటువంటి అర్జునుడిని చూచి అమితమైనటువంటి ఆశ్చర్యంతో ప్రేక్షకులు తమలో తాము ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ పద్యంలో అర్జునుణ్ణి ఇంద్రావరజసఖున్ అని చెప్పాడు. ఇంద్రావరజసఖుడు అంటే ఇంద్రుడి యొక్క తమ్ముడైనటువంటి ఉపేంద్రుడు శ్రీకృష్ణుడు. ఉపేంద్రుడు అంటే శ్రీకృష్ణుడు. ఎందుకని ఇంద్రుడికి సోదరుడు ఉపేంద్రుడు ఎందుకయ్యాడు అంటే, అలనాడు ఇంద్రుడిని కన్న తల్లిదండ్రులైనటువంటి అదితి కశ్యపులకి వామనుడుగా పుట్టాడు కాబట్టి ఉపేంద్రుడయ్యాడు. ఈ కుమార అస్త్ర ప్రదర్శన సమయం నాటికి కృష్ణుడు పాండవులతో సమావేశమే కాలేదు కదా, మరి అనే అనుమానం కలుగుతుంది. ఇందాక నేను చెప్పాను, ఇక్కడ వ్యాఖ్యాత కూడా అదే రాస్తున్నాడు. ఉపేంద్రుడైనటువంటి కృష్ణుడి సఖుడు అర్జునుడు అనేటువంటి మాట కవి చెప్పిందే గాని పాత్రలు చెప్పింది మాట కాదు, నన్నయ్య గారు చెప్పిన మాట అది. ఎందుకని చెప్పగలిగాడు ఆయన? కవికి కథ పూర్తిగా తెలుసు కాబట్టి భావి కాలంలో కృష్ణుడి యొక్క సఖుడు అనడం ఇది భవిష్య సూచకం అనిపిస్తుంది. పాత్రనైతే ఆక్షేపించవచ్చు మనం. ఒక పాత్ర చెబితే అసలుకి ఇంతవరకు కథలో కృష్ణుడే రాకపోతే ఎట్లనయ్యా అంటారు అనొచ్చు. కానీ కవి అంటున్నాడు. కవికి కృష్ణార్జునుల యొక్క జన్మాంతర నరనారాయణ ఋషిత్వాలు తెలుసు కదా, కాబట్టి ఇక్కడ సఖశబ్దం అనౌచిత్యం కాదు. మూలంలో కూడా ఇంద్రానుజ సమహాని అని ఉన్నది. సఖశబ్దం సమానమనేటువంటి అర్థంలో చెప్పడం కద్దు కనుక కృష్ణ సమానుడని కూడా మనం చెప్పుకోవచ్చు. కృష్ణుడికి ఆయనకి భేదం లేదు. ప్రజలు అనుకుంటున్నారు అన్నాం కదా, ఏమని అనుకుంటున్నారు? ఈ అర్జునుడే అస్త్ర విద్యలన్నిటిలో బహునేర్పరి, ఇతడే ధర్మం తెలిసిన వాళ్ళలో మొట్టమొదట లెక్క పెట్టదగినవాడు, ఇతడే భరత వంశానికి అంతటికి కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్లుగా కుంతి కడుపు చల్లగా పుట్టినటువంటి గొప్పవైనటువంటి భుజాలు కలిగిన వాడు అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఇక్కడ అర్జునుడి యొక్క వర్ణనలో అతని యొక్క అత్యధిక వీరత్వం ధ్వనింపజేస్తున్నారు నన్నయ్య గారు. ఆ విధంగా ప్రజలు పలికే పలుకులు విన్నాడు. విని ఎవరు విన్నారు? కుంతీదేవి విన్నది. అంతులేని ఆనందంతో విప్పారినటువంటి కళ్ళతోటి తన కుమారుడైన అర్జునుణ్ణి ఆ రాకుమారుల సమూహంలో చూచి ఎంతో ఆనందపడింది. ఆ తరువాత కర్ణుడు వచ్చినప్పుడు ఆమె ఎంత బాధపడుతుందో చెప్తాడు నన్నయ్య గారు. అంటే ఎవరైనా సరే తమ యొక్క పుత్రుని గనక కీర్తిస్తూ ఉంటే ఆ తల్లికి కానీ తండ్రికి కానీ పుత్రోత్సాహము, పద్యం ఉంది కదా మనకి, అది జ్ఞాపకం వస్తుంది. పుత్రోత్సాహం ఎప్పుడు పుట్టంగానే పుట్టదుట, కొడుకు పుడితే వెంటనే పుత్రోత్సాహం ఉండదుట, అది కాసేపే. ఆ పుట్టినటువంటి పుత్రుణ్ణి ప్రజలంతా కీర్తిస్తూ ఉంటే సద్గుణాల వల్ల అప్పుడు ఆ తల్లి తండ్రి ఆనందపడతారు. తండ్రి లేడు ఆనందపడటానికి, తల్లి ఆనందపడుతోంది. అందుకని విప్పారినటువంటి కళ్ళతో చూస్తోంది అన్నాడు. ఎంత అద్భుతంగా రాస్తారు నన్నయ్య గారు. మనస్సులో ఉన్నటువంటి
సంతోష జల ప్రవాహం బయటకు వచ్చిందా అన్నట్లుగా కుంతీదేవి యొక్క పాలిండ్ల నుండి పాలధారలు, కన్నుల నుండి ఆనంద బాష్ప ధారలు బయటకు వచ్చాయి ఒకేసారి. ఇక్కడ కుంతి యొక్క ఉద్విగ్న ప్రవృత్తి కలదిగా మనం చిత్రీకరించబడింది. వత్సల భావాన్ని సాత్విక భావాలతో వ్యక్తం చేయడం అనేది అందుకు ప్రబల సాక్ష్యం. పాలిండ్ల నుండి పాలధారలు, కన్నుల నుండి కన్నీటి ధారలు రావడం అనేది వాత్సల్య రసాన్ని వ్యంజింపజేసేటటువంటి మాతృ సహజమైనటువంటి సాత్విక భావాన్ని అభివ్యక్తీకరించేటటువంటి ఉదాహరణలుగా మనం భావించాలి. ఆ అర్జునుడిని గురించినటువంటి పొగడ్తలు ఒక్క మారుగా జనసమూహం నుండి పైకి లేచి ఆకాశాన్ని బద్దలు చేస్తున్నట్టు అనిపించింది. అందుకని అర్జునుడు ఎప్పుడైతే వచ్చాడో జనంలో గుసగుసలు, ఈ మాటలతో పాటు కరతాళ ధ్వనులు కూడా మిన్నుముట్టినాయి. ఆ మహాధ్వని విన్నాడు ధృతరాష్ట్రుడు, భయపడిపోయాడు. విదురా, ఇదేమి అలజడయ్యా అని అడిగాడు. అప్పుడు విదురుడు చెప్తున్నాడు, అన్నగారు, భూరి భుజుండు అర్జునుడు అతిశూరుడు, తన అస్త్ర విద్య చూపగ రంగత్రారంభుడైన అతని అవారితముగా పొగడు జనరవం బిది అధిపా. మహారాజా, ఇది గొప్ప భుజాలు కలిగినటువంటి మిక్కిలి పరాక్రమవంతుడైనటువంటి మన అర్జున కుమారుడు తన యొక్క అస్త్రవిద్య ప్రదర్శనని శోభాయమానంగా ప్రారంభిస్తున్నాడు. అందువల్ల చూసినటువంటి ప్రజలు అతడిని ఎడతెరిపి లేకుండా ప్రశంసించేటటువంటి కరతాళ ధ్వనులు అని చెప్పాడు. అప్పుడు శాంతించాడు ఆయన. అప్పుడు భయాన్ని విడిచిపెట్టాట అని విదురుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు తన మనస్సులోనే సంతోషపడ్డాడు. చెవులున్న ఫలాన్ని ఇప్పుడు పొందాను అన్నాడండి. కళ్ళుంటే ఇంకా అద్భుతంగా ఉండేది, నేత్రపర్వంగా చూడగలిగేవాడిని. కానీ చెవులు మాత్రమే ఉన్నాయి నాకు భగవంతుడు ఇచ్చినవి. ఆ చెవులకి ఇవాళ సార్థకత కలిగింది అన్నాడు. అంటే పాండుకుమారుల యొక్క విద్యాశక్తుల గురించి ఇప్పుడు నేను వినగలిగాను, ప్రజల యొక్క ప్రశంసలను వినగలిగాను అని అన్నాడు. మనసులో కొత్త ఉన్నా కూడా బయటికి మాత్రం మహానటుడు ఆయన. ధృతరాష్ట్రుణ్ణి మించినటువంటి నటుడు ఎవడూ లేడు కౌరవుల పక్షాన. దుర్యోధనుడైనా మూర్ఖుడు, వాడన్నీ బయటపడిపోతాడు. ఈయన లోపల ఉండేవాడు, మహా కచ్చా కుళ్ళుబోతు. అటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ఆస్కార్ అవార్డులు చాలవు ఆయన దెబ్బకి, ఆయన నటనకి. అనుకుంటున్నాడు ఇంకా కుంతి అనేటువంటి అరణిలో పుట్టినటువంటి 3 అగ్నులు, త్రేతాగ్నులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు తమ యొక్క గొప్ప కాంతితోటి నా వంశం యొక్క పాపం అనే పెద్ద అరణ్యాన్ని పూర్తిగా దహించవేయగలవు అనుకున్నాడు. అది పాపాలు దహిస్తారు వాళ్ళు అనుకున్నారు. కుంతికి పుట్టినటువంటి 3 కొడుకుల్ని త్రేతాగ్నులు అన్నాడు. ఆ 3 కురువంశంలో పుట్టినటువంటి పాపం అనే అరణ్యాన్ని దహించి వేస్తారని అప్రయత్నంగా ధృతరాష్ట్రుడే అనడంలో పాండవుల యొక్క పరాక్రమం మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాల పవిత్రత, అంతేకాకుండా మున్ముందు మహాభారత సంగ్రామంలో ఈ 3 కౌరవులను హతమారుస్తారని భావి కథార్థం కూడా ఇక్కడ వ్యక్తీకరించాడు ఆదికవి నన్నయ్య గారు. ఇక అర్జునుడు తన యొక్క విద్యా కౌశలాన్ని చూపించటం అని ధృతరాష్ట్రుడు పొగుడుతూ ఉంటే అర్జునుడు ద్రోణాచార్యుడి యొక్క అనుమతి తీసుకొని మంత్రప్రధానాలైనటువంటి గొప్ప గొప్ప అస్త్రాలను ప్రయోగించే విద్యలో తనకు కలిగినటువంటి అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో ఆసక్తి కలిగిన వాడై అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండగా మొట్టమొదట
ఆగ్నేయాస్త్రంతో అతి భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు సృష్టించాడు. వెంటనే వారుణాస్త్రంతో నీటిని సృష్టించి, వాయువ్యాస్త్రం చేత విపరీతమైన గాలిని సృష్టించాడు. తర్వాత అగ్నిని నీటితో ఆర్పాడు. ఆ తర్వాత వాయువ్యాస్త్రంతో గాలి సృష్టించాడు. మేఘాస్త్రం వల్ల మహామేఘ సమూహాన్ని పుట్టించాడు. అంతేకాదు భౌమాస్త్రంతో భూమిలో ప్రవేశించాడు. శైలాస్త్రం చేత పర్వత రూపాన్ని పొందాడు. అదృశ్యాస్త్రం ప్రయోగించి కనపడకుండా పోయినాడు. అప్పటికప్పుడు పొట్టివాడైపోయాడు. అప్పటికప్పుడు పొడుగువాడయ్యాడు. సన్నటి వాడయ్యాడు. మహావేగంగా రథమధ్యంలోకి వెళ్ళాడు. వెంటనే నొగలపై కూర్చున్నాడు. ఆ క్షణంలోనే నేల మీద కనపడ్డాడు. ఇది అద్భుతమైనటువంటి విన్యాసాలన్నీ చేశాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.